అందరికీ నమస్కారం. ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. తులసి చెట్టు దగ్గర చాలామంది ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వెనుక ఉన్న కారణమేంటో తెలుసా? అలాగే ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి నోట్లో కుటుంబ సభ్యులు ఉంచుతారు. ఇలా ఎందుకు చేస్తారు? ప్రతికూల శక్తులకు తులసి మొక్కకున్న సంబంధం ఏంటి? తులసిదేవి తులసి మొక్కగా ఎలా మారింది? ఈ భూలోకంలో ఎందుకు ఉంది? విష్ణు తులసి పాతివృత్యం ఎందుకు భంగం చేశాడు? అందుకు తులసీదేవి విష్ణువును ఏమని శపించింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసే ముందు వీడియోకే లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. తులసి ప్రాముఖ్యత గురించి అనేక గ్రంథాలు కథలలో పేర్కొన్నారు. స్కంద పురాణం, పద్మ పురాణం, దేవి భాగవతం ప్రకారం తులసి మొక్కను ఎలా పూజించాలి, దీనివల్ల కలిగే ఫలితాల గురించి వివరంగా ఇప్పుడు మనం దేవి భాగవతం నుంచి తులసి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక విషయానికి వివాహం చేసుకున్న ఒక స్త్రీ తన సొంత చర్యల వల్ల అపవిత్రురాలిగా మిగిలిపోయింది. ఆమె ప్రవర్తన, మర్యాద భర్తకి ఎప్పటికీ నచ్చలేదు. దీంతో ఆమె అడవుల పాలయ్యింది. విపరీతమైన అనారోగ్యంతో గురైంది. ఆమెను చూసుకోవటానికి ఎవరూ లేరు. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇద్దరు స్త్రీలతో కలిసి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. ఆమె అక్కడ నివసించేటప్పుడు ఇతర స్త్రీలు అనుసరించి ఈ ఆచారాలలోనూ పాల్గొనలేదు. కానీ ఒకరోజు కొంతమంది అమ్మాయిలు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తూ ప్రార్థించడం చూసింది. ఆ సాయంత్రం వేళ ఆమె కూడా అదే పని చేసింది. తులసి మొక్క దగ్గర దీపం పెట్టింది. దురదృష్టవశాత్తు అదే రోజు ఆమె అనారోగ్య సమస్యలతో మరణించింది. ఆమెను తీసుకెళ్లేందుకు యమభటులు వస్తే ఆమె నరకానికి వెళ్లదని వైకుంఠానికి వస్తుందని చెబుతారు. అందుకు కారణం ఆమె మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల ఆమె సర్వ పాపాలు తొలగిపోయి స్వర్గలోకానికి ప్రవేశం లభించిందని చెప్తారు. అందుకే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం మంచిదని అంటారు. దీపం యొక్క ప్రాముఖ్యత. హిందూ ఆచారాల ప్రకారం దీపం వెలిగించడం ఒక ముఖ్యమైన ఆచారం. చీకటిపై కాంతి, అజ్ఞానంపై జ్ఞానం చెడిపోయి మంచి విజయానికి చిహ్నంగా దీపాన్ని వెలిగిస్తారు. అంటే చీకటి, అజ్ఞానంతో నిండిన ప్రదేశంలో వెలుగులు తీసుకురావడం ఉద్దేశంగా దీపాన్ని వెలిగిస్తారు. ఇది దైవానికి నైవేద్యం లాంటిది. ఎలాంటి ప్రతికూల శక్తులను మన చుట్టూ చేరకుండా కాపాడుతుంది. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన వ్యక్తి తన పూర్వ పాపాల నుంచి విముక్తుడు అవుతాడు. విష్ణు నివాసమైన వైకుంఠానికి చేరుకుంటాడు. అలాగే ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి నోట్లో కుటుంబ సభ్యులు 1 లేదా 2 తులసి ఆకులు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి స్వర్గానికి చేరుకునేందుకు సహాయపడుతుందని మరియు ఆత్మ మోక్షాన్ని పొంది విష్ణు నివాసానికి చేరుకునేందుకు ఇది సహాయపడుతుందని విశ్వసిస్తారు. తులసి పవిత్రమైనది, ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్మకం ఉంటుంది. ఆత్మ విముక్తి ప్రయాణంలో ఇది సహాయపడుతుంది. తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలు. తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయి. సంపద, శ్రేయస్సు దేవతగా భావించే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. అలాగే విష్ణుమూర్తి సంరక్షకుడిగా కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు. ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. శక్తివంతమైన ప్రకాశాన్ని, ఆధ్యాత్మిక స్వచ్ఛతను సృష్టిస్తుందని నమ్ముతారు. దీపం వెలిగించడం వల్ల శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక స్వచ్ఛత, సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది. ఇప్పుడు విష్ణువు తులసి పాతివృత్యం ఎందుకు భంగం చేశాడు? అందుకు తులసీదేవి విష్ణువును ఏమని శపించింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గంధమాదన పర్వతంపై నిరంతరం విహరించే మాధవి ధర్మధ్వజలనే దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ బాలిక సౌందర్యంలో తులలేనిది, అంటే సాటిలేనిది కావడం వల్ల ఆమెకు తులసి అని పేరు వచ్చింది. తులసికి జన్మతోనే వైరాగ్యం అబ్బింది. ఆమె తపస్సు కొరకు ఆశ్రమానికి బయలుదేరింది. తల్లిదండ్రులు ఎంతగా వద్దన్నా వినకుండా శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందాలని నిశ్చయించుకుని ఆశ్రమానికి వెళ్లి అక్కడ గూరు తపస్సు చేసింది. ఆమె తపస్సును మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకో అన్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనందుకు తులసి ఎంతో సంతోషించింది. దేవా, సర్వజ్ఞుడువైన నీకు తెలియనిది ఏముంది? గోలోకంలో తులసి అనే గోపికగా జన్మించిన నేను శ్రీకృష్ణుని అనురాగానికి పాత్రరాలయ్యాను. కానీ రాధిక నాపై ఆగ్రహించి నన్ను మానవలోకంలో జన్మించమని శపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మ వరప్రభావం వల్ల నాకు భార్యవు కాగలవు అని నాకు చెప్పాడు. కాబట్టి విష్ణువుకు భార్యని అయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని బ్రహ్మను ప్రార్థించింది. ఆమె ప్రార్థన విన్న బ్రహ్మ తులసి శ్రీకృష్ణుని అంశగా సుధాముడని కోపకుడు భారతదేశంలో చంకచూరుడు అనే పేరుతో రాక్షసుడై జన్మించాడు. అతను కూడా రాధికాదేవి శాపానికి గురైన వాడే. నువ్వు చంకచూరుడిని వరించు. తర్వాత శాపమశాన భూలోకంలో అవతరించిన శ్రీకృష్ణుని అనుగ్రహించగలవు. తర్వాత వృక్ష రూపాన్ని పొందుతావు. ఆ వృక్షం విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమవుతుంది.
బృందావన క్షేత్రంలో నివసించే నీవు బృందానే పేరుతో విరజిల్ల కలవని అనుగ్రహించి బ్రహ్మదేవుడు అంతర్జానమయ్యాడు. బ్రహ్మదేవుని ఆదేశానుసారం చంకచూడుని మనసులో ధ్యానిస్తూ ఆశ్రమంలో తపస్సు చేయసాగింది. ఒకరోజు చంకచూటుడు ఆ తపోవన ప్రాంతానికి వచ్చాడు. బ్రహ్మదేవుని సలహా మేరకు తులసిని వివాహం చేసుకోవడానికి మంగళప్రదమైన కవచాన్ని ధరించి వచ్చాడు. అతను ఆమెను పలకరించి తన పూర్వజన్మ విశేషాలను చెప్పి గోలోకంలో సుధాముడు అనే కూపకుడిగా ఉన్న నేను శాపమశాన మానవులు జన్మించాలని వివరించాడు. తులసిని వివాహం చేసుకోవాలని తన అభిప్రాయం చెప్పాడు. తల్లిదండ్రులు నిర్ణయించిన వివాహం చేసుకోవడం తన తులసి సమాధానం ఇచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి వారిద్దరి పూర్వజన్మ వృత్తాంతాలను వివరించి వారికి దాంపత్య బంధం కల్పించి రాబోయే కాలంలో భూలోకంలో నారాయణునితో పూర్తిగా లీనమవుతారని అభయమిచ్చాడు. దాంతో తులసి చంకచూడులు దంపతులయ్యారు. చంకచూడుడు బ్రహ్మదత్త వర ప్రభావం వల్ల దేవలోకాన్ని జయించాడు. ఇంద్రాది దేవతలు అంతా చంకచూటుని జయించలేక బ్రహ్మను శంకరుని కలుసుకొని తమ బాధలు విన్నవించుకున్నారు. వారంతా కలిసి వైకుంఠానికి వెళ్లారు. దేవతలు అందరి పక్షాన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తమ ఆవేదన నివేదించాడు. చంకచూటుని దురాఘాతలు వివరించాడు. దేవతలకు శాంతిని కలిగించమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చంకచూటుని పూర్వజన్మ వృత్తాంతాన్ని దేవతలకు గుర్తు చేసి రాధాదేవి శాపం వల్లనే అతను మానవులు జన్మించిన సంగతిని వివరించాడు. తొందరపడి శపించిన రాధా తిరిగి తక్కువ సమయంలోనే నా భర్త సన్నిధిని పొందగలరని శాపం కూడా అనుగ్రహించినట్లు చెప్తాడు. చంకచూడుడు ధరించిన కవచం తన ప్రసాదమే అని ఆ కవచం వల్లనే అతడు అజేయుడై నిలిచాడు అని చెప్పాడు. మరొక రహస్యాన్ని కూడా విష్ణుమూర్తి వివరించాడు. చంకచూడుని భార్య తులసి మహాప్రతివత. చంకచూడుని భార్య తులసి మహాప్రతివత అని ఆమె సతిత్వానికి భంగం కలిగిస్తే కానీ చంకచూటు మరణించడమే సంగతి చెప్పి తానే బ్రాహ్మణ వేషంలో వెళ్లి తులసీదేవి సతిత్వాన్ని భంగపరుస్తానని అదే సమయంలో పరమేశ్వరుడు యుద్ధంలో చంకచూడని సహకరించగలడని చెప్పాడు. తర్వాత శంకరుడు యుద్ధభూమి చేరాడు. చంకచూటుడు రథం దిగి సాంబునికి సాష్టాంగ దండ ప్రమాణం చేసి తర్వాత యుద్ధం మొదలుపెట్టాడు. చిన్నగా మొదలైన యుద్ధం అతి త్వరలో భీకరసమరంగా మారింది. కృష్ణ కవచం ఉన్నంతవరకు ఆ దానవుని సతీమణి తులసి పాతివృత్యానికి భంగం కలగనంత వరకు చంకచూడుని చావు లేదని గుర్తించిన శంకరుడు మనసులో శ్రీహరిని తలిచి చేయవలసిన పని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ వేషధారి అయి చంకచూడుని సమీపించి అతని కవచనాన్ని కావాలని దానంగా స్వీకరించాడు. ఆ కవచాన్ని ధరించి శంకచూడుని రూపంలో తులసి వద్దకు వెళ్లాడు. శ్రీ మహావిష్ణువు యుద్ధంలో విజయం సాధించి తన భర్త తిరిగి వచ్చాడని భావించిన తులసి అతనికి అన్ని సేవలు చేసింది. బ్రహ్మదేవుని మధ్యవర్తిత్వంలో సంధి కుదిరిందని దేవతల రాజ్యాలను వారికి తిరిగి ఇచ్చేశానని యుద్ధం ముగిసిందని చెప్పాడు. చంకచూడిని వేషంలో ఉన్న విష్ణువు అతను కోరగా తులసి ఏకాంత సుఖాన్ని అందించడానికి సిద్ధపడింది. అయితే అతని స్వభావంలోని చిన్న తేడా అని తులసి గమనించింది. నీవు నా భర్తవు కావు, ఎవరో మాయావి, నిజం చెప్పు అని నిలదీసింది. విష్ణుమూర్తి నిజరూపంలో సాక్షాత్కరించాడు. శ్రీహరిని చూసి తులసి క్షణంలో మూర్ఛపోయింది. కొంతసేపటికి చేరుకుని ధర్మాన్ని భంగపరిచి నా భర్తని సంహరించావు. నా భర్త నీకు అత్యంత ప్రియ భక్తుడు కదా, భక్త రక్షకుడివైన నువ్వు ఇలా ప్రవర్తించావంటే నీది గుండె కాదు బండరాయి ఉండాలి, ఇందుకు ప్రతిఫలంగా నువ్వు రాయి వైపు అని శపించి దుఃఖించసాగింది. అప్పుడు విష్ణువు తులసి శంఖచూడుల పూర్వజన్మ వృత్తాంతాలను శాప విషయాలను తులసికి గుర్తు చేశాడు. యుద్ధంలో పరమశివుని చేత మరణించిన నీ భర్త శాప విముక్తి పొంది తిరిగి గోలోకం చేరుకున్నాడు. నీవు కూడా ఈ దేశాన్ని విడిచి గుండెకి అనే నది వైపు ప్రవహించు. నీ శాప ఫలితంగా నేను గండికి శిలనై ఆ నది తీరంలోనే నిలిచి ఉంటాను. నీవు ఈ శరీరాన్ని బదిలీ దివ్య రూపాన్ని ధరించి నానో ఐక్యం కాగలవు. నీ వెంట్రుకల నీ తులసి వృక్షంగా రూపం చెంది దేవత పూజల్లో అగ్రస్థానం వహిస్తాయి. సర్వపాప పరిహారకమై పేరు పొందుతుంది. దేవతల చేత పూజించబడుతూ ఉంటుంది. తులసి వృక్షం ఉన్న చోట నిత్యము నేను నివసిస్తాను. తులసి దళంతో నన్ను అభిషేకించిన వారు సహస్ర ఘటాభిషేక ఫలాన్ని పొందగలరు. మరణించే దశలో తులసి తీర్థం సేవించిన వారికి పునర్జన్మ ఉండదు. వారు పాప విముక్తులైన లోకాన్ని పొందుతారు. నిత్యం తులసి తీర్థాన్ని సేవించేవారు అశ్వమేధ యాగఫలాన్ని పొందగలరు. రాత్రి వేళలోను, ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య రోజులలోను, శుక్రవారం రోజు తులసి రెమ్మలను కోసేవారు నా శిరస్సును తుంచిన వారై పాప ఫలాన్ని అనుభవించక తప్పదని చెప్పి శ్రీమహావిష్ణు అంతర్ధానమయ్యాడు. తులసి తన శరీరాన్ని విడిచి గంటకి ప్రవహించగా ఆమె వెంట్రుకలు తులసి వృక్షమై బృందావనంలో సర్వదేవతలకు పూజనీయమైంది. ఇది తులసి మొక్క కొన్న ప్రత్యేక కథ. ఇలా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టే వారికి మోక్షం ప్రసాదిస్తాడు ఆ మహావిష్ణువు. ఇలా తులసి చెట్టు పూజా విధివిధానాలు ఇలా పాటించి ఆ మహావిష్ణువు ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి.